అందరికీ నమస్కారం। ఈరోజు మనం 80వ స్వతంత్ర దినోత్సవాన్ని ఇక్కడ అశోక్ సమక్షంలో అశోక్ జిమ్ సభ్యులతోటి జరుపుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది। ఈ స్వతంత్ర దినోత్సవం అనేది ఎంతో మంది త్యాగమూర్తుల యొక్క ఫలితంగా వారి యొక్క కన్నీటి వారి యొక్క ఎంతో సమకూర్చి వచ్చిన స్వతంత్రాన్ని మనం నిలబెట్టుకోవడం అంటే మన దేశాన్ని ప్రేమించడమే, దేశభక్తిని ప్రకటించడమే। అంటే మనం ఇరుగు పొరుగు వారిని ప్రేమించడము, కష్టాలు ఉన్న వారిని ఆదుకోవడము, అటువంటి చర్యల ద్వారా మన యొక్క దేశం మీద ఉన్నటువంటి గౌరవాన్ని పెంపొందించుకోవాలి। ఈ స్వతంత్ర దినోత్సవం అనేది కేవలం ఫ్లాగ్ హాస్టింగ్ మాత్రమే కాదు, దాని యొక్క స్ఫూర్తిని ప్రతి సంవత్సరం మనం తలుచుకుంటూ భావి తరాల వారికి ఈ యొక్క స్ఫూర్తిని అందించడమే నిజమైన స్వతంత్రం। మనం చెప్పుకుంటూ పోయినట్లయితే కనుక మనం 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పాలనలో ఎన్నో కష్టాలు అనుభవించి ఈ రోజు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామంటే వీరి యొక్క త్యాగమూర్తుల యొక్క ఫలితమే। దీన్ని మనం నిలబెట్టుకుంటూ మరింత భావితరాల వారికి దీని మార్గదర్శనం చేస్తూ మనకు ముందుకు పోవాలని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమంలో అశోక్ మరియు వారి యొక్క జిమ్ సభ్యులు పాత్ర చాలా కృషిని ఎంతో పొగడదగినది। అశోక్ కేవలం జిమ్ మాత్రమే కాదు, వారి యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ పూర్వ విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించి వారు ఏమన్నా డిఫెన్స్ లోకి వెళ్ళాలన్నా పోలీసులోకి వెళ్ళాలన్నా అశోక్ ఒక పౌరుడిగా తన వంతు కృషిని నెరవేరుస్తున్నాడు। మనందరం కూడా అశోక్ని ఆదర్శంగా తీసుకోవాలి। సమాజం మన కోసమే కాదు మన అందరి కోసం అన్నట్లుగా మనం ముందుకు పోతూ భారతదేశం యొక్క గౌరవాన్ని ఇమిడించే విధంగా మనందరం ప్రవర్తించాలని కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు అశోక్కి మరియు వారి యొక్క జిమ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम।